హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులపై మూకుమ్మడి దాడి అండి. ఎందుకు ఇలా చేస్తున్నారు, ఉద్యోగులపై మూకుమ్మడిగా దాడి అని అయితే అంటున్నారండి. సో ఈ వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకున్నాం. వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ అయితే పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. చాలామంది లైక్ చేయడం మర్చిపోతారు. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకున్నారా, నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ఎప్పటికప్పుడైతే మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం లేకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాం. సీఎం బొమ్మలు ఉంచాల్సిందే, నవరత్న లోగాలు కూడా ఉంచాల్సిందే అంటున్న ఉన్నత అధికారులపై చర్యలు తీసుకోండి అని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సీఎం షరీఫ్ గారు అయితే లేఖ రాశారండి ముఖేష్ కుమార్ మీనా గారికి. సో ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాము. పాస్ పుస్తకాలు, భూమి పత్రాలు, ల్యాండ్ పార్సల్ మ్యాప్లు, ఇతర డాక్యుమెంట్లపై సీఎం జగన్ బొమ్మలు ఉండాల్సిందే అని, నవరత్నాల లోపలను కూడా తొలగించవద్దని జాయింట్ కలెక్టర్లకు ఆదేశాలు అయితే ఇచ్చారండి ఉన్నత అధికారులు. సో వీరిపై చర్యలు తీసుకోవాలని శాసనమండలి మాజీ చైర్మన్ ఎంఏ షరీఫ్ గారు అయితే కోరారండి. ఇక సంబంధిత అధికారులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని అయితే కోరుతూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి ఎవరైతే ముఖేష్ కుమార్ మీనా ఉన్నారో వారికి అయితే లేఖ రాయడం జరిగిందండి గురువారం రోజు. సో వేర్వేరు అంశాలపై కూడా ఫిర్యాదు చేస్తూ ఆయన లేఖలో అయితే పేర్కొన్నారు. ఇక జగన్ ఫోటోలను ఎలక్షన్ కమిషన్ తొలగించినప్పటికీ కూడా ఈ విధంగా తొలగించాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా కూడా ఇలా చేయడం నిబంధనలకు ఉల్లంఘనమే అని అయితే పేర్కొన్నారు. కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో వక్ఫ్ బోర్డుకు చెందిన ఈద్గా మసీద్ కేర్ టేకింగ్ కమిటీ నియామకంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందికే వస్తుంది అని కూడా ఆరోపించి ఎగ్జాంపుల్గా చెప్పారండి. ఇక గుంటూరు నగరంలోని వక్ఫ్ ఇన్స్టిట్యూషన్కు అయితే కమిటీని ఏర్పాటు చేయాలని ఒత్తిడి తెస్తున్నారు. వక్ఫ్ బోర్డు ఈ సీఈఓపై చర్యలు తీసుకోండి అని అయితే మరో లేఖలో షరీఫ్ గారు అయితే కోరడం జరిగిందండి. ఇక ప్రభుత్వ ఖజానా నుంచి జీతం తీసుకుంటూ వైకాపా కోసం పనిచేస్తున్న అసిస్టెంట్ మేనేజర్ హేమంత్ కుమార్ రెడ్డిని అయితే విధుల్లోంచి తొలగించాలని అయితే కోరారు. ఇక మంగళవారం తాడేపల్లిలో నగరపాలక సంస్థలో కమిషన్ నిర్మల్ కుమార్ కూడా బదిలీ చేయాలని అయితే కోరారు. ఇక మంగళగిరిలోని విలేకరులతో మాట్లాడుతూ నిబంధన అతిక్రమించిన సీఎం క్యాంప్ కార్యాలయానికి కంటైనర్ వెళ్లిన వ్యవహారానిపై కూడా ఎన్నికల కమిషన్ సంఘం విచారణ జరపాలని అయితే షరీఫ్ గారు డిమాండ్ చేయడం జరిగిందండి. సో ఈ విధంగా ఎన్నికల సమయంలో అటు అధిష్టానం నుంచి ఇటు అధికారుల నుంచి అయితే ఉద్యోగులకు తీవ్రమైన ఒత్తిడి అయితే నెలకొంటుందండి. ఎందుకంటే ఒకవైపు అధికారులు ఏమో ఈ విధంగా లోగోలు ఉంచాలని అంటున్నారు, కానీ అధిష్టానం కేంద్ర ఎన్నికల సంఘం అయితే క్లియర్గా ఎటువంటి లోగోలు కానీ, ఎటువంటి పార్టీకి సంబంధించిన ఎటువంటి డిజైన్స్ కానీ, రంగులు కానీ, బొమ్మలు కానీ, లోగోలు కానీ ఉండకూడదని అయితే స్పష్టం చేసిన నేపథ్యంలో ఇలా ఉద్యోగులు అయితే మధ్యలో ఒత్తిడికి గురవుతున్నారైతే ఇప్పటివరకు మీకు తెలిసిన తాజా సమాచారం ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.